ఇప్పుడు సాగర్ తన్ని కలిశాడో లేదో ఎలా తెలుస్తుంది? ఈ పిల్లలు రారు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. అరే ఐశ్వర్య, ఏంటిది? నో 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 నో, కళ్ళు తెరవకూడదు. ఐశ్వర్య, ప్రామిస్. సరే ప్రామిస్. అసలు ఎందుకు? నిజంగా ప్రామిసేనా? అవును, నిజంగా ప్రామిస్. ఓకే, హోల్డ్ ఆన్. అరే ఐశ్వర్య, ఏం చేస్తున్నావు? కళ్ళు తెరవచ్చా? టాడా! తెరవచ్చు. ఇది నీకోసం. అరే నేను ఇలాంటివన్నీ వేసుకోవడం లేదు. ఏ చూడక్క, ఇది నీకెంత బాగుంటుందో చూడు. ఇక బాస్ లాగే నువ్వు కూడా న్యూగా కనిపించాలి కదా. లేదనుకో ఇలా పాతకాలపు ఆడదానిలో ఉండిపోతావు. అప్పుడు నాలాంటి ఎవరైనా గడుక్కై బాస్ ని లేపుకెళ్ళిపోతుంది. కమ్ ఆన్ అక్క, రిమెంబర్ పెళ్లికి ముందు నువ్వు ఇలాంటివన్నీ వేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉండేదానివో. ఐశ్వర్య, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మధ్య చాలా తేడా ఉంటుంది. పెళ్లికి ముందు చేసే పనులు పెళ్ళైన తర్వాత చేయకూడదు. ఈ ఇంట్లో పద్ధతులు అవి పాటించాల్సి ఉంటుంది. నీకు అర్థం కాదులే. రైట్, కేవలం అమ్మాయిలే పాటించాలి. నాట్ ఫేర్. బట్ ఐ నో యూ. నీ దగ్గర ఎన్ని వేల సాకులైనా ఉంటాయి. సరేలే, నువ్విప్పుడు ఇది వేసుకోకూడదనుకుంటే రాత్రిపూట వేసుకోవచ్చు కదా. జస్ట్ ఫర్ బాస్, సర్ప్రైజ్ గా ఉంటుంది. ఐశ్వర్య, నోటికి ఏదొస్తే అది అన్నిస్తావు. అక్క, ఒక మాట చెప్పనా? చెప్పు. నువ్వు నీ కుటుంబం కోసం నిన్ను పూర్తిగా మార్చేసుకున్నావు. కానీ ఎప్పుడైనా నీ సంగతి కూడా ఆలోచించుకో. ఐశ్వర్య విషయంలో ఎంత తప్పుగా అనుకున్నాను నేను. నిజానికి తనకి నేనంటే చాలా ఇష్టం. ఐశ్వర్య, అది హాస్టల్ విషయం నేను ఊరికే అన్నాను. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, మాతో పాటు ఉండు. ఓ ఓ ఓ ఓ నో, నేను బాస్తో ఆల్రెడీ మాట్లాడేశాను. ఆయన సాయంత్రం కల్లా 2-3 హాస్టల్ ఫార్మ్స్ తీసుకొస్తా అన్నారు. అంతేకాకుండా ఇవాళ నేను సీనియర్ డాక్టర్ని కలవబోతున్నాను. ఆయనే ఇంటర్న్షిప్ గురించి ఫైనల్ గా చెప్తారు. జస్ట్ ప్రే ఫర్ మీ. ఎనీవేస్, నువ్వు ఈ కుర్తీని మాత్రం వేసుకొని చూడు. ఉప్స్, మడతలు పడిపోయే. ప్రే ఫర్ మీ, ఓకే? బై కా. అంటే హాస్టల్ విషయం సాగర్ వాళ్ళ నాన్నగారికి కూడా తెలిసిపోయిందన్నమాట.